చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. మరి నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని కూడా విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టుల పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. కొండపై ఉన్న మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టాయి. 72 గంటలుగా భద్రతా దళాలు కొండలు ఎక్కడం, స్లిప్పర్లను తప్పించుకోవడం, బూబీ ట్రాప్ భూభాగాన్ని నావిగేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. 660 కమాండోలు తెలంగాణ గ్రౌ హౌండ్స్ ఛత్తీస్గఢ్ డిఆర్జీలు తప్పించుకునే ప్రతి మార్గాన్ని తెగదెంపులు చేసుకున్నాయి. హిడ్మా, దామోదర్, దేవా, వికాస్ వంటి అగ్ర మావోయిస్టు కమాండర్లు వందలాది మంది మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మరణించడంతో యుద్ధం వేడెక్కుతోందని అర్థమవుతోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, దీపిక ఇప్పటికే అటు కర్రెగుట్టలో కూడా అటు మావోయిస్టుల ఏర్వేత లక్ష్యంగా కూడా ఇటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. వరుసగా కూడా అటు ఏదైతే కర్రెగుట్టల చుట్టూ కూడా ఇటు మా భద్రతా బలగాలు ఏదైతే ఎస్టీఎఫ్ బృందాలు కావచ్చు, డిఆర్జీ బృందాలు, అదేవిధంగా
స్పెషల్ పార్టీ బృందాలు ప్రత్యేకంగా ఎప్పటికే కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సమావేశమయ్యారనే నేపథ్యంలోనే ఈ అంటే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ లో ఇప్పటికే భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎండలు, అదే విధంగా దాని ద్వారా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏదైతే 3 జవాన్లకు కూడా తీవ్ర అస్వస్థతకు కూడా గురి కావడంతో వారందరినీ కూడా తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలకు కూడా అంటే అటు సవాల్గా కూడా వారైతే అంటే ఐడి బాంబులను కూడా అమర్చిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఏదైతే నిర్వీర్యం చేస్తూ భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే అటు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఒక లేఖను కూడా విడుదల చేశారు. శాంతి చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని చెప్పేసి వారంతా కూడా అంటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేఖ విడుదలతో కూడా వారి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు ఈ లేఖ ద్వారా కూడా తాము చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్ట్ ఏరివేత లక్ష్యంగా 2026 మార్చి 31 లోపు మాత్రం అటు ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ రహిత దేశంగా నిర్మించడం కోసం అటు ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఏదైతే విజయ్ శర్మ కూడా ప్రత్యేకంగా బలగాలతో కూడా సంయుక్తం అంటే సమావేశం అవుతూ కూడా వాటిని అయితే ముందుకు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా వారికి అంటే భద్రతా బలగాలకు నిధులు కూడా కేటాయిస్తూ భద్రతా బలగాలను ముందుకు పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇప్పటికే అటు అమూజ్గఢ్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి డిఆర్జీ బృందాలు కావచ్చు, అదేవిధంగా భద్రతా బలగాలు ఇప్పుడు కర్రెగుట్టల్లో కూడా ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మావోయిస్టులు కూడా ఏరివేత లక్ష్యంగా కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే గిరిజన గూడారాలు కావచ్చు, అదేవిధంగా గిరిజనులు అక్కడ ఉన్నటువంటి గోండ్లు, గుత్తికోయలు వీరందరినీ కూడా ప్రత్యేకంగా ఇంటికే పరిమితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి రావద్దు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ ఎన్కౌంటర్ కు సంబంధించినటువంటి గుడారాలు కావచ్చు, అదేవిధంగా శిబిరాల వద్దకు కూడా అటు మీడియాను కూడా అనుమతించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని కరెగుట్టల అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా దాదాపుగా ఏదైతే 8 కిలోమీటర్ల వ్యాప్తంగా కూడా వారి డ్రోన్ల ద్వారా ప్రత్యేకంగా థర్మల్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటికే ఆ కర్రెగుట్టల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అటు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, ఇటువైపు ఇక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కూడా కొంత అంటే దేశ ప్రజలను ఆకర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి రూపేష్ పేరు మీద ఈ రోజు లేఖ విడుదల చేయడం కూడా కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2500 మంది మావోయిస్టులు సమావేశమయ్యారు, ఇక్కడే తలదాల్చుకుంటున్నారు, ఈ ప్రాంతాన్ని ఆవాసంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నారనే సమాచారం నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. దీనికి ఏదైతే ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అంటే వారికి గైడ్ లైన్స్ ఇస్తూ ముందుకైతే సాగుతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే ఎస్టీఎఫ్ బృందాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బృందాలు, కోబ్రా బృందాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. భారీగా ఆయుధాలు, మందుగుడి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐడీలకు సంబంధించి ప్రత్యేకంగా ఐడీలను నిర్వీర్యం చేస్తూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టల సమీపంలో దాదాపుగా రహదారుల వెంట 100 ఐడీలను కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరికొన్ని గంటలు మాత్రం ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి అయితే అటు పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇటు మావోయిస్టులు కూడా అంటే చర్చలకు సిద్ధంగా ఉన్నాము, ఈ ఎన్కౌంటర్ మాత్రం దాదాపుగా అంటే ఆపివేయాలి, ఈ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పేసి వారు లెటర్ విడుదల చేయడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ కాలేజీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ గట్కేసర్ క్యాంపస్ లో వెలుగులోకి వచ్చింది.
ప్రిన్సిపల్ రామ్ రెడ్డి వేధిస్తున్నారని విద్యార్థి జశ్వంత్ సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో పిలిచి మందలించాడని ప్రిన్సిపల్ రామరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్టూడెంట్ జశ్వంత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జశ్వంత్ మృతదేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నారాయణ కాలేజీ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్ గట్కేసర్ క్యాంపస్ లో వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్ రామరెడ్డి వేధిస్తున్నారని విద్యార్థి జశ్వంత్ సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ లో ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో పిలిచి మందలించాడని ప్రిన్సిపల్ రామరెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్టూడెంట్ జశ్వంత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జశ్వంత్ మృతదేహం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అమ్మా నాన్నెప్పుడు వస్తాడు, అక్క నేను అడిగిన బొమ్మలు తీసుకొస్తాడా అంటూ వచ్చి రాని మాటలతో తండ్రి గురించి ఆ చిన్నారి అడుగుతుంటే, వస్తాడమ్మా త్వరలోనే వస్తాడు, మీ ఇంటికి బొమ్మలు తెస్తాడని ఆ తల్లి సర్ది చెబుతోంది. అమ్మ చెప్పిన మాటలతో ఆ చిన్నారులిద్దరూ ఆనందంగా ఆటలో మునిగిపోయారు. కానీ అమ్మా నాన్నే ఓ బొమ్మలా అట్టపెట్టెలో విగత జీవిగా వస్తాడని ఆ పసి మనసులకు తెలియదు. ఉపాధి కోసం ఎడారి దేశం వెళ్లిన ఓ వ్యక్తి పాకిస్తానీ చేతిలో హతమయ్యాడు. దీంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. వదిలేసి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కార్మికుల బతుకులు చాలా దయనీయమైన స్థితిలో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఏజెంట్ల మోసాలు, అక్కడ ఉన్న కంపెనీల మోసాలతోటి బతుకు చిత్రమవుతున్న ఈ జీవితాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. అయితే ఇక్కడ ఉన్న ఇప్పుడు మనము ప్రస్తుతం సోన్ గ్రామంలో ఉన్నాము. మొన్న గల్ఫ్ దేశంలో ఒక సంఘటన జరిగింది. ఇద్దరి భారతీయులను ఒక పాకిస్తానీయుడు అతి విచక్షణరహితంగా గొంతు కోసి చంపడం జరిగింది. ఇక్కడ వాళ్ళను ఇద్దరిని చంపడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ పరిస్థితి, ఇక్కడ సోన్లో ఉన్న ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని చూస్తే మనకు కష్టాలకి కన్నీళ్ళు వచ్చినట్లు మనం చెప్పవచ్చు. ఉపాధి కోసం తల్లిదండ్రులను, భార్యా పిల్లలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువత బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఏజెంట్ల మోసాలు ఒకవైపు, మరోవైపు పనికి సరిపడా వేతనం లేక వెట్టి చాకిరీ చేస్తూ జీవన పోరాటం చేస్తున్నారు. అంతేకాదు ఇతర దేశస్థుల దాడులు కొత్తగా మొదలయ్యాయి. ఈ దాడులతో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 10 రోజుల క్రితం దుబాయ్లో పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తెలంగాణ యువకులపై దాడి చేసి హతమార్చాడు. ఉపాధి కోసం దేశం దాటి వెళ్లిన యువకులు శవాలుగా రావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిర్మల్ జిల్లా సోన్ గ్రామానికి చెందిన ప్రేమ్ సాగర్ గత 6 సంవత్సరాల నుండి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. దుబాయ్లోని ఒక బేకరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న తను విధుల్లో ఉండగా ఇదే బేకరీలో పనిచేస్తున్న పాకిస్తాన్కు చెందిన వ్యక్తి ప్రేమ్ సాగర్తో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భారతదేశం మీద ద్వేషంతోనే పాకిస్తాన్కు చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. ఆస్టం ప్రేమ్ సాగర్ మా మేనత్త కొడుకు సార్. పాకిస్తానీలు చంపేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో వాళ్ళ కుటుంబీకులు చాలా విషాదంలోకి గురి కావడం జరిగింది. మాకు ఏం చేయడం తోచని స్థితిలో ఉండిపోయాం. అలాగే వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలు కూడా చిన్నవారు సార్. వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం ఫ్రీ ఎడ్యుకేషను, మరియు వాళ్ళ భార్య కూడా ఒక చిన్నపాటి ఉద్యోగం కూడా కల్పించి వాళ్ళని ఆదుకుంటూ రాష్ట్రం తరపున సీఎం గారికి అలాగే నాయకులకి కోరుకుంటున్నాం. పాకిస్తానీ దాడిలో మృతి చెందిన ప్రేమ్ సాగర్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. 7.5 వయసు గల చిన్న కూతురిని ఇప్పటివరకు ఆయన చూడలేదు. మరికొద్ది రోజుల్లో స్వదేశానికి వచ్చే క్రమంలో ఈ సంఘటన జరగడం ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని కలచివేసింది. ఈ సంఘటన జరగడానికి 5 రోజుల ముందే అతని నానమ్మ చనిపోగా అతని బావ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే రోజు దుబాయ్లో ప్రేమ్ సాగర్ పై దాడి జరిగింది. వరుస ఘటనలతో ప్రేమ్ సాగర్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.
స్వరాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రేమ్ సాగర్ అప్పులు చేసి మరీ దుబాయ్ వెళ్లాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఒక గాడిన పడుతూ అప్పులు తీరే సమయంలో ఈ ఘటన జరగడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి మూల స్తంభంగా ఉన్న కొడుకు హఠాత్ మరణంతో ప్రేమ్ సాగర్ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇక కన్న తండ్రిని చూడలేని చిన్నారిని చూస్తూ ప్రేమ్ సాగర్ భార్య కన్నీరు మున్నీరవుతోంది. ప్రేమ్ సాగర్ మృతితో వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడినట్లు అయిందని ప్రభుత్వం ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. ప్రేమ్ సాగర్ కుటుంబం మానసికంగా కోలుకోలేని స్థితిలో ఉందని, దాడికి బాధ్యుడైన పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సోన్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రేమ్ సాగర్ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికులకు ఆయా దేశాలు రక్షణ కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని స్థానికులు కోరారు. సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టమ్ ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి దుబాయ్లో పాకిస్తానీయులు హత్య చేసినారు. ప్రేమ్ సాగర్ వాళ్ళ నానమ్మ చనిపోయింది. ఒకరోజు ముందు వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఏం మాట్లాడాలో, ఏం జరుగుతుందో కుటుంబంలో ఏం అర్థం కాకుండా అయిపోయింది. ఇక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారు. అక్కడికి పోయిన తర్వాత చాలని జీతాలతోని వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నభిన్నమవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వము ఈ వలస కార్మికులను, గల్ఫ్ కార్మికులను దృష్టిలో ఉంచుకొని ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఏదైనా తోడ్పాటు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పొట్టచేత పట్టుకుని వలస వెళ్లే కార్మికుల రక్షణ కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం, దుబాయ్ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత దుబాయ్ పోలీసు వ్యవస్థపై ఉంది. ఏది ఏమైనటికీ ఇలాంటి సంఘటన ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం పాటు అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న, దుబాయ్లో ఉన్న ఆ చట్టాలు కూడా మార్చవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అన్ని దేశాలు అక్కడ కార్మికులు ఉంటారు కాబట్టి పాకిస్తాన్, ఇండియా అని చెప్పేసి భావన వస్తే మాత్రం అక్కడ పరిస్థితి అల్లకల్లోలం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం భావించవచ్చు. ఈ కేసును అంత ఈజీగా తీసుకోకుండా, సీరియస్గా తీసుకొని ఇంకోసారి జరగకుండా, పునరావృతం కాకుండా ఈ ప్రేమ్ సాగర్ కుటుంబాన్ని కాపాడాలని కోరుకుందాం. కెమెరామెన్తో సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, సోన్ గ్రామం నుండి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రయాణికులు, ప్రజలు సేద తీరడానికి షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీలో పట్టు కోసం పాకులాడే నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నంలో ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా ఖాళీగా అయితే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే నిత్యం జనావాసాలతో కిక్కిరిసిన రోడ్లు కూడా ప్రస్తుతం అయితే చాలా ఖాళీగా, నిర్మానుష్యంగా అయితే ఉండడం అయితే మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా నిత్యం జనాలతో నిండే ఈ నగరం ప్రస్తుతం ఎండ తీవ్రతతో ఎక్కడ చూసినా సరే ఎక్కడికక్కడ జనం అంతా కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితం అవుతున్న దృశ్యాలు అయితే మనకి నిత్యం కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటిలోనే చాలా తీవ్రమైన ఎండలు, దాదాపు 48 నుండి 46 నుండి 48 డిగ్రీలు ఉండడంతో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు ఈ యొక్క రోడ్లో అయితే చాలా మంది జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోడ్లో కూడా ప్రస్తుతం ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎందుకు ఇంత ఎండ తీవ్రత ఎక్కువైంది అనేది ఒక ఎత్తు అయితే, అలానే సేద తీరడానికి, ప్రయాణికులు సేద తీరడానికి కూడా కొన్ని జనావాసాల్లో ఎక్కడికక్కడ కూడా సేద తీరడానికి జీవీఎంసీ ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం జీవీఎంసీ ఏర్పాట్లు వారి యొక్క అధికార బలాన్ని నిరూపించుకోవడానికి రెండు రాజకీయ పార్టీలు కూడా కుయెత్తులు పన్నుతూ ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రజల కోసం చేయాల్సిన వాటన్నింటిని కూడా గాలికి వదిలేసిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పటికీ కూడా బస్ బేల్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఎక్కడికక్కడ ఈ చల్లదనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేయాల్సిన జీవీఎంసీ ప్రస్తుతం ఇప్పటికీ కూడా అలాంటి చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామనే విషయాన్ని అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు ఇంత ఎండలోనే ఇప్పుడు బయటికి వెళ్ళి రావడాన్ని ఎలా చూస్తుంటారు? ఎండ చాలా తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలందరూ ప్రికాషన్ తీసుకుంటే మంచిది. ఎవరో చిన్నపిల్లలు అవసరం అయితే బయటకు రావడం, లేకపోతే ఇంటి దగ్గర ఉండడం చాలా మంచిది. ఇప్పుడు స్కూల్ కూడా సెలవులు ఇచ్చారు. ఎవరైనా అవసరం మేరకు బయటకు వచ్చి వాళ్ళ పని చూసుకొని
ఇంట్లో ఉంటే బాగుంటది. లేకపోతే చాలా తీవ్రంగా ఉన్నాయి ఎండలు. దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఎలా తీసుకోవాలనుకున్నారు? గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటది అంటారు? గవర్నమెంట్ అయితే అన్ని విధాలుగా రోడ్ల సైడ్లు అంట మంచి నీరు అనేసి, మజ్జిగ అనేసి ఇలాంటి అన్ని ప్రికాషన్స్ అన్ని చేస్తున్నారు. బాకీ అంతా నార్మల్. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలో పరిమితం అయితే బాగుంటది. అవసరం మేరకు బయటకు వస్తే బాగుంటది. ఇది ఇక్కడే వీళ్ళనే కాకుండా అక్కడనే కాకుండా కొన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే చేస్తున్నదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా ఇటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో చాలా మంది జనాలు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కాస్తైనా కృషి చేసి ప్రస్తుతం ఇప్పటికైనా సరే స్థానికంగా జీవీఎంసీ అధికారులు, జిల్లా యంత్రాంగం కృషితో స్థానికంగా వాటర్స్, ముఖ్యంగా నీటిని ఏర్పాటు చేసి, అలానే బస్ షెల్టర్స్ ని, బస్ బేలను కూడా ఏర్పాటు చేసి వాటన్నింటిని కూడా పునరుద్ధరించి వాళ్ళందరికీ కూడా అందించే విధంగా ముందుకు తీసుకురావాలని అయితే ప్రజలందరూ కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.